నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? అమీర్పేటలో పాపాయమ్మ గారి ఇంటి పైన ఉన్నాం. ఇక్కడ వీళ్ళు రకరకాల 100 రకాలుగా పైగా మొక్కలైతే పెంచుతున్నారు. అసలు వీళ్ళు ఈ మొక్కల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎప్పటి నుంచి పెంచుతున్నారు, ఈ వయసులో కూడా ఇంత బాగా మొక్కల్ని ఎలా చూసుకోగలుగుతున్నారు? అసలు మీరు ఇప్పటికీ మీకు డౌట్ రావచ్చు, అసలు మిద్దె పంట అంటే ఏంటి అంటే, మన సరౌండింగ్లో ఇప్పటివరకు మన సరౌండింగ్లో పెంచే మొక్కల్నే చూసాం, కానీ మన ఇంటి పైన పెంచే మొక్కల్ని మీరు చూడకపోయి ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తారు పాపయ్యమ్మ చెప్పే విషయాలు. ఈ మొక్కల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అసలు వీటిని ఎలా ఎంత బాగా చూసుకుంటున్నారో ఒకసారి ఆవిడని అడిగి తెలుసుకుందాం. అదే ప్రస్తుతం మన దగ్గర అయితే పాపాయమ్మ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇంత పెద్ద తోటని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు. నమస్కారం అమ్మ. నమస్తే. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు ఇక్కడ? ఇక్కడ 2012 నుంచి 2011లో కట్టుకున్నాను పైన పెంట్ హౌస్. 12 నుంచి మొక్కలు పెట్టుకుంటున్నాను. 2011 ఎండింగ్ నుంచి మొత్తం మొక్కలు కొంచెం కొంచెం ఒక్కొక్కటి కలెక్ట్ చేసుకుంటా నాకు ఇష్టమైన మొక్కలన్నీ ఇప్పటికీ ఇన్ని వేల మొక్కలైనవి. ఎంత ఏరియా మొత్తం? ఇది మొత్తం ఎంత ఏరియా అమ్మా? ఇది బిల్డింగ్ ప్లింత్ ఏరియా 6000 SFT. ఓకే. మళ్ళీ కింద ల్యాండ్ 1300 పైనే, 1330 పైన ఉంటది. 666 2 ప్లాట్లు. అంటే నేను ఎందుకు అడిగానంటే, చూస్తే మీరు ఇక్కడ చూసుకున్న 100 మొక్కలు ఉన్నాయి. వేల మొక్కలు ఉన్నాయి. సో ఈ వేల మొక్కలు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇంత సరౌండింగ్ లో ఇంత వేల మొక్కల్ని ఎలా మీరు ప్రెజెంటేషన్ చేశారు? అదే ఎక్కడ నర్సరీ ఉంటే అక్కడికి వెళ్ళి నాకు ఇష్టమైన మొక్కలు తెచ్చుకుంటాను. నచ్చిన మొక్కను తీసుకొని వస్తారు. అది ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టేస్తారు. ఓకే. ఇక్కడ హైయెస్ట్ కాస్ట్ అయిన మొక్క ఏది ఉంది? హైయెస్ట్ కాస్ట్ అంటే ఉన్నాయి. అక్కడ పంప్రమన్నాస్ ఉంది, ఇక్కడ లక్ష్మణ ఫలం ఒకసారి చూస్తాం. లక్ష్మణ ఫలం ఉంది. లక్ష్మణ ఫలం, ఇది లక్ష్మణ ఫలం. ఇది పెట్టి 5 ఏళ్ళు అయింది. బాగా పెరిగిపోయి కుండీ కూడా పగిలిపోయింది. 5 years అయింది అది పెట్టి. 5 years అయింది. ఇది కడియం నుంచి తెప్పించాను. ఈ పండు తింటే క్యాన్సర్ కూడా తగ్గుతుందంట. లక్ష్మణ ఫలం యొక్క పండు ఆకులు కూడా మంచిదే, ఆకులు కూడా తినొచ్చు. నేను మా వారి కోసం తెప్పించాను. సో మెడిసిన్స్ వాల్యూస్ ఉన్నాయి కనుక మీరు లక్ష్మణ ఫలం తీసుకొచ్చాను. పెట్టుకున్నాను. ఇంకొక లక్ష్మణ ఫలం ఉంది. రెండు లక్ష్మణ ఫలాలు పెట్టాను. ఇదేమో మధ్యలో రామఫలం మధ్యలో సీతారాముడు లక్ష్మణుడు. తర్వాత ఇది హనుమాన్ ఫలం. నా వీడియో సంపత్ అని ఒక అబ్బాయి, సిటీజీ అబ్బాయి సంపత్ అని తీశాడు. ఫస్ట్ టైం విన్నామమ్మా హనుమాన్ ఫలం అని. అదే హనుమాన్ ఫల్ కూడా ఉందమ్మా, మీరు కొనుక్కోండి అంటే నరహరి అని ఒక అతను అడిగితే, అతను ఉందమ్మా నా దగ్గర అన్నాడు. అతని దగ్గర తీసుకొచ్చాను హనుమాన్ ఫల్. ఎక్కడి నుంచి తీసుకొచ్చారమ్మా హనుమాన్ ఫలం? అదే ఇది మన నెక్లెస్ రోడ్ లో ఎగ్జిబిషన్ ఉంటది కదా, మొక్కల ఎగ్జిబిషన్. అందులో టెర్రా గార్డెన్ అని నరహరి అని ఒక అతను ఉన్నాడు. అతను నా దగ్గర ఉందండి అన్నాడు అడిగితే. అతని దగ్గరికి వెళ్తే ఈ ఒక్క మొక్క కోసం వెళ్తే 50-60 మొక్కలు ఇచ్చేసాడు. మెడిసిన్ వాల్యూస్ హనుమాన్ ఫలంలో కూడా ఎక్కువ ఉంటాయి చెప్పారా? ఉంటాయి. హనుమాన్ ఫలంలో ఉంటాయి, రామ ఫలంలో ఉంటాయి, సీతాఫలంలో కూడా ఉంటాయి. సో అందుకే మీరు అరేంజ్ చేసుకున్నారా? ఇలా సీతారామ లక్ష్మణ్ అరేంజ్ చేసుకున్నా. సీతారాము లక్ష్మణ్ అండ్ హనుమాన్. రామ్ పరివార్ లాగా. రామ్ పరివార్. మీరు ఒక ఫ్యామిలీని ఇక్కడ క్రియేట్ చేశారు. అవును, రాముడు పట్టాభిషేకం. బట్ మీరు ఈ వయసులో కూడా ఇంత బాగా చూసుకుంటున్నారంటే గ్రేట్.
వయసు గురించి చెప్పకండి. అంతే అంటారా? నాకు గుర్తుంది, నేను ఏ పనన్నా చేయగలను. ఓకే, దట్స్ గ్రేట్. ఇవే మొక్కలమ్మా? ఇది లిచి ఇది మొక్క అతనే ఇచ్చాడు, ఇంకా కాయలేదు. లిచి చాలా బాగుంటాయి, అదే మన తాటి ముంజల్లాగా ఉంటాయి, అలా బాగుంటాయి. ఇంకా కాయలేదు, కొంచెం పీచ్ వస్తాయి, ఇంకా కాయలేదు. కాస్తే ఈ లిచి చాలా బాగుంటాయి. ఇది తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 10 months. అదే అది తెచ్చినప్పుడే 2 years అయింది. 2 years అయిందా? హనుమాన్ పళ్ళు హనుమంతులాగా పెరిగిపోతుంది. 1.5 year అయింది అది తెచ్చి. చెట్టు బాగా పెరుగుతుంది, చెట్టు బాగా పెరిగిపోయింది. నేను తెచ్చినప్పుడు ఇంతే ఉంది, అంత అయిపోయింది చూడండి. అవును, నేను అనుకున్నా హనుమంతులాగా పెరుగుతాను. ఓకే, ఇవి మాత్రం చాలా తక్కువ, రేర్ గా పెరుగుతాయి. ఇది తక్కువ పెరిగింది, అప్పుడే తెచ్చాను. ఇది కూడా కొంచెం నెమ్మదిగా పెరుగుతుంది. ఓకే, ఇవన్నీ చెర్రీస్. ఈ చెర్రీస్ వెస్ట్ ఇండీ చెర్రీ, బార్బరా చెర్రీ అని, చెర్రీ అనగానే ఏదో ఆశపడి 4 మొక్కలు తెచ్చేసుకున్నా. ఒక్క చెట్టే మంచి కాయలు వస్తాయి, మిగిలిన 3 చెట్లు కొంచెం పుల్లగా ఉంటాయి. ఇటు సైడ్ మొత్తం పందిరేసారు. పందిరిలో ఉన్నాం. పందిరి అది చిక్కుడు అయిపోయింది. చిక్కుడు కాయలు ఫస్ట్ టైం 10 kgs వచ్చినాయి. ఓకే, కాయలు, చిక్కుడు కాయలు, బీరకాయలు కూడా 10 kgs, 9 kgs అలా. ఇప్పుడు అయిపోయింది, చివరిది 2 kgs వచ్చినాయి. ఇప్పుడు మొత్తం తీసేయాలి. అది డ్రాగన్ ఫ్రూట్ భారీగా పెరిగింది, చాలా ఎత్తున వచ్చింది. బోల్డ్ వస్తాయి. ఇప్పుడు ఏప్రిల్లో రావాలి, ఇంకొస్తాయి పూత వచ్చి. ఓకే, ఇప్పుడు పూత వస్తే మళ్ళీ రెడీ. ఏప్రిల్ మేలో పళ్ళు వస్తాయి, 2 కాపులు వస్తాయి దానికి. ఏప్రిల్ మే తర్వాత మళ్ళీ అక్టోబర్ లో ఒకసారి వస్తాయి, 2 సార్లు వస్తాయి. ఇక్కడ మామిడి కూడా పూత వచ్చినట్టుగా ఉంది. మామిడి చాలా రకాలు, చాలా చెట్లు వేసాను. ఇది బంగినపల్లి. ఈ బంగినపల్లి బాగా వస్తాయి, కాయలు వస్తాయి, తీయగా ఉంటాయి. ఓకే, ఒక 10 కాయలు 12 కాయలు వచ్చినాయి. అది ఖర్జూరం గింజలు తినేస్తే వచ్చినాయి. అవి సరే పెరగని కాసిన లేకపోతే లేదనుకుంటా. మొక్కలు ఇష్టమే కనుక అది అలాగే పైకి వచ్చేసింది చూడండి. అవునవును, అది మరి ఏం చేయాలని, తీసేయాలా ఉంచాలా అర్థం. అంజీర్ అనుకుంటా. అంజీర్ కాదు, ఇది ఏదో అతనే ఇచ్చాడండి, ఆ నరహరి. ఇది కూడా ఏదో మంచి విశిష్టమైన చెట్టే. తోటకూర కూడా ఉందిగా? తోటకూర దీంట్లో ఉంది. అన్ని రకాల ఆకుకూరలు ఉంటాయి. తోటకూర, చుక్కకూర, పాలకూర. మోస్ట్ వాల్యుబుల్ మొక్కలు ఏమైనా కొన్ని ఉన్నాయి అన్నారు కదా, చూపిస్తారా? ఇంకా అన్ని వాల్యుబుల్. ఇది గంధం చెట్టు, తెల్ల గంధం. ఓకే, వైట్ గంధం అంటారు, ఇది వెనక్కి వెళ్ళిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే వైట్ తెల్ల గంధం చెట్టు కూడా ఉంది, చాలా చిన్నగా ఉంది. అదే పెరిగింది కానీ ఇది చిక్కుడు దాని మీదకి వెళ్ళిపోయి అది పాడైపోయింది. బయటికి పెట్టుకోవాలి జాగ్రత్తగా, బయటికి పెట్టుకోవాలి జాగ్రత్తగా. ఇది ద్రాక్ష. 3 types ద్రాక్ష, 3 రకాల ద్రాక్ష ఒకే దగ్గర కాస్తాయి. ఇది కట్ చేయాలి. అది ఇన్ని రోజులు చిక్కుడు అడ్డొచ్చింది, ఇప్పుడు కట్ చేస్తే వస్తాయి కాయలు. కేజీ అయినా వస్తాయి. సీజన్ ఎలా ఉంటుందమ్మా దీని? సీజన్ ఏ సీజన్ లో వస్తాయి ద్రాక్ష? ఇప్పుడే వస్తాయి, ఎండాకాలం. ఇన్ని ఉన్నాయి కానీ ఇది ఏ సీజన్ లోనే వచ్చేస్తుంది. ఏ సీజన్ లోనే వస్తుంది. 1 kg అయినా వస్తుంది మీకు తినడానికి వస్తాయి? ఉంటాయి. అది నల్ల ద్రాక్ష, ఇదేమో చిన్న నల్ల ద్రాక్ష, వైట్ ద్రాక్ష. వైట్ అంటే అదే మామూలు చిన్న నార్మల్ షాప్ ద్రాక్ష. ఓకే, కానీ గార్డెన్ మొత్తం చాలా పెద్దది, అంటి మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ, లేని మొక్క అనేది లేదు. ఒకసారి అటు సైడ్ వెళ్దామమ్మా. పూల మొక్కలు మీకు బాగా ఇష్టం అనుకుంటా. అవునండి, చెప్పనమ్మా. బ్రోకలీ అండ్ కాలీఫ్లవర్. సిటీజీ మీట్ లో ఇచ్చారు. సిటీజీ అంటే సిటీ టెర్రస్ గార్డెన్ ఒక గ్రూప్స్ ఉన్నాయి. దాని ఫౌండర్ హర్కారా శ్రీనివాస్ గారు, సరోజ్ గారు.
ఇద్దరు ఫౌండర్స్ మీటింగ్ పెట్టినప్పుడల్లా ఇలా ఏదైనా మొక్కలు ఇస్తా ఉంటారు. తర్వాత ఎరువులు అవన్నీ వాళ్ళు ప్రొక్యూర్ చేసి మనకి ఇస్తారు. సిటీజీ వల్ల కొంచెం చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేను 2012 నుంచి 2022 వరకు వాళ్ళు 19లో స్టార్ట్ చేశారంట. నాకు తెలిసి 22లో తెలిసింది. 22లో తెలిసినప్పుడు ఎవరో ఇలా మొక్కలు కొనుక్కుంటుంటే ఒక అక్కడ నక్లెస్ రోడ్లో ఎగ్జిబిషన్లో ఒక ఫామ్ మొక్కలు అమ్మే అతను చెప్పాడు. అతను వచ్చి చూసి అమ్మో మీ గార్డెన్ చాలా బాగుందండి, సిటీలో చేరండి ఇంకా బాగుంటుంది అని చెప్తే అతనే నెంబర్ ఇచ్చాడు. ఇస్తే వాళ్ళు చేర్చుకున్నారు. ఒకసారి సరోజ్ గారు ఎక్కడో మీట్కి వెళ్తే దారిలో మా ఇంటికి రండి టీ తాగి వెళ్ళరు కానీ అంటే వచ్చారు. చూసి ఆవిడ అన్నారు మీది ప్రైజ్ విన్నింగ్ గార్డెన్ అండి మీది. ఆవిడ ఎన్నో గార్డెన్ చూసి ఉంటారు, ఫౌండర్ కదా సిటీజీ. చూసి మీరు అప్లై చేయండి, వీళ్ళు అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోటీలు పెడుతున్నారు సిటీజీకి అంటే నేను చెయ్యలేదు, అప్పటికే టైం అయిపోయిందంట. ఆవిడే పేరు ఇచ్చింది. పేరు ఇస్తే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి చూసుకుని గోల్డ్ గార్డెన్ అవార్డు ఇచ్చారు. ఓకే, గ్రేట్. గోల్డ్ గార్డెన్ అవార్డు ఇచ్చారు. తర్వాత ఆ అవార్డు వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి మీకు గోల్డ్ గార్డెన్ అవార్డు వచ్చిందండి, మీరు ఫీజు కూడా కట్టలేదు 500 ఫీజు కట్టాలన్న. అప్పుడు సరే అని 500 ఫీజు పంపించాను. గోల్డ్ గార్డెన్ అవార్డు ఇచ్చాడు ఆయన ఫస్ట్ టైం అసిస్టెంట్ డైరెక్టర్. గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి మీరు 500 ఫీజు? గ్రూప్ లో కాదు, పోటీకి. పోటీకి గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి ఏం ఫీజు అవసరం లేదు. వాళ్ళు గార్డెన్లు ఉంటే చాలా చేర్చేసుకుంటారు. వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు, అందరూ బాగా కలిసిమెలిసి ఉంటారు. సిటీ ఇలాంటి అప్పుడప్పుడు మొక్కలు మంచి మంచి మొక్కలు ఇస్తారు. స్ట్రాబెర్రీ మొక్కలు, వంగ మొక్కలు, అన్ని బీర మొక్కలు, ఇవన్నీ వాళ్ళు ఇచ్చింది. అన్ని మొక్కలు ఇస్తూ ఉంటారు. వచ్చి మనం పెట్టుకుంటే మన మొక్కలతో పాటు ఈ మొక్కలు కూడా వస్తాయి. ఓకే, ఇక్కడ మీ దగ్గర నల్లేరు అమ్మాది? అది నల్లేరు. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నేను ఒక అతను ఇట్లా మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కలు ఇస్తానంటే నాకు తెచ్చిపెట్టమంటే తెచ్చిపెట్టాడు ఒక అతను 2013-14 అప్పుడు. ఇదేమో మునగ చెట్టు. చిచి మునగ కాదు, మల్టీవిటమిన్ ఆకు అంటారు దీన్ని. ఓకే, మల్టీవిటమిన్ ఆకు. నేను కన్ఫ్యూజ్ అవుతున్నా మునగ చెట్టు అని. అంటే లుక్ లైక్ మునగ చెట్లు అక్కడ ఉన్నాయి, కరివేపాకు చెట్లా ఉంటది కొంచెం. ఇది మల్టీవిటమిన్ ఆకు. ఇది పచ్చడి చేసుకుని తింటే మనకి మల్టీవిటమిన్ మన శరీరానికి దొరుకుతుంది అంటారు. అది నల్లేరు అయితే కొంచెం ఒళ్ళు నొప్పులు అవి తగ్గుతాయి. కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, తర్వాత లంగ్స్ కూడా మంచిది, లంగ్స్ క్లియర్ అవుతాయి. అది ఎలా యూజ్ చేస్తారమ్మా నల్లేరు అనేది? పచ్చడి చేసుకుంటారా? పచ్చడి చేసుకుంటాము, అట్టేసుకుంటాము. అవి ఈ పైన ఇవి ఉన్నాయి కదా, ఇవి తీసేసి నీళ్ళల్లో కొంచెం చేతులు దురద పెడతాయి, మనకి చేతులకు అంటుకోకుండా ఈ థ్రెడ్ తీసేసి ముక్కలు కోసి నీళ్ళల్లో వేసి కడిగేసి స్పూన్ తో కడిగేస్తాం. తర్వాత నూనెలో వేయించి పచ్చిమిరపకాయలు అవి వేసి పచ్చడి చేస్తాం. ఒకవేళ శనగపిండిలో వేసి అట్టేసి కూడా తినొచ్చు, లంగ్స్కి మంచిది. అది అవి మళ్ళీ గ్రైండ్ చేసేసి వేయించి గ్రైండ్ చేసి శనగపిండిలో కలిపేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు జీలకర్ర వేసి అట్టేసుకుంటే కూడా చాలా రుచిగా ఉంటుంది. మెడిసిన్ వాల్యూకి సంబంధించినవి రెండు ఉన్నాయమ్మా మన దగ్గర? మెడిసినల్ వాల్యూ ఇది కూడా ఇన్సులిన్ ఆకు. రోజు ఒక ఆకు తింటే డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, ఇన్సులిన్ ఆకు ఇది. బట్ ఈ ఆకు తినడానికి ప్రయారిటీ ఇస్తారా లేదా జ్యూస్ బాగుంటది? ఒక ఆకు తినేయచ్చు, పుల్లగా ట్రై చేస్తావా? జ్యూస్ చేసుకొని తాగుతారమ్మా ఇది? లేకపోతే ఒకసారి జ్యూస్ అక్కర్లేదు, డయాబెటిక్ తగ్గిద్దంట. డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఇది తింటే డైలీ ఒక ఆకు తింటే తగ్గుతుందంట. డయాబెటిక్ కంట్రోల్లో ఉంటదంట. సారీ, ఒకసారి మనం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో దీన్ని. ఒకటి పుల్లగా ఉంటది, ఏం కాదు. ఓ, చాలా పుల్లగా ఉంది. ఓకే, ఇది వాటర్ యాపిల్, ఎర్రగా ఉంటాయి ముదిరిన తర్వాత, కాయలు వచ్చింది కదా. వాటర్ యాపిల్ ఇది వాటర్ యాపిల్. అక్కడ ఒకటి వాటర్ యాపిల్ ఉంది. ఓకే,
అక్కడ ఒకటి ఉంది వాటర్ యాపిల్. ఇది మల్బరీ చూడండి, ఈ పళ్ళు బాగుంటాయి. మల్బరీ బాగా చాలా పెద్దదైందమ్మా చెట్టు. అవును, ఈ పళ్ళు బాగుంటాయి. ఇంకా బాగా పండాలేమో. అక్కర్లేదు, ఉంటాయి, బాగుంటాయి. ఫస్ట్ టైం మల్బరీ చెట్టు నుంచి తీసిన మల్బరీ తింటున్నా, ఒకసారి చూద్దాం. ఇది కూడా పుల్లగా ఉంటుందా? తీయగా, నల్లగా అయినా తీయగా ఉంటాయి, అది కొంచెం పుల్లగా ఉంటుంది. కొంచెం పుల్లగా ఉంది. ఇంకా కొంచెం బాగా పండాలేమో. నల్లకాయలు ఎక్కడ ఉంటే కోసుకోండి. నల్లగా అయినవి అయితే తీయగా ఉంటాయి. లేవు, ఇక్కడ మొత్తం రెడ్వే ఉన్నాయి. మా వాచ్మెన్ కొడుకు ఇష్టం, వాడు ఎతుక్కుని కోసేసుకుంటాడు. చిన్నోడు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఇలాంటి చెట్టు మీద ఉన్న పండ్లు కోసుకొని తినాలంటే. చిన్నోడు 9 ఏళ్ళు ఉంటాయి. అదేనమ్మా. ఇవన్నీ ఇవి ఎక్కువగా మన పల్లెటూరులో చూస్తాం. ఈ కనకాంబరాలు కదా, కనకాంబరాలు, లేడీ కనకాంబరం, కనకాంబరాలు అంట. సో ఇవి ఎక్కువ మన పల్లెటూరులో ఎక్కువ చూస్తాం. గులాబీ చెట్లు అలాంటివి ఉన్నాయమ్మా? గులాబీలు అయ్యో బోల్డ్ అని ఉన్నాయి. ఓ, చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా ఉన్నాయి. అసలు అప్పుడు నేను సుమన్ టీవీ వాళ్ళు వస్తానన్నారు కదా, అప్పుడు ఫుల్ ఉన్నాయి చెట్టుకి గులాబీలు. గులాబీ తోటలాగానే ఉంది. అప్పుడు వస్తే మంచిగా దొరికేది. ఇది కూడా ఇది కూడా చెట్టు అందంగా ఉంటుందని తెచ్చాను. చాలా కాస్ట్లీ ఇది. ఈ చిన్న ఇంత మొక్కే 300 తీసుకున్నాడు. ఓకే, చిన్న మొక్క 300. కొంచెం నా దగ్గర పెరిగింది ఇప్పుడు. ఇది అందం కోసమేనా? అందం కోసమేనా లేకపోతే? అందం కోసమే. ఓకే అమ్మా, ఇది ఆక్సిజన్? ఆక్సిజన్ గివింగ్ ప్లాంట్ ఇది. ఓకే, ఇది 1 year అవుతుందా 2 years? ఇదా, ఇది 3 years ప్లాంట్. 3 years ప్లాంట్. మొత్తం ఈ సరౌండింగ్ లో ఎన్ని మొక్కలు ఉన్నాయమ్మా? ఒక 20+ ఉన్నట్టు ఉన్నాయి. 25 అలా ఉంటాయి. ఇది రణపాల, కిడ్నీస్ కి పనికోసం. కిడ్నీస్ పాడైపోతే రాళ్ళు ఉంటే, కిడ్నీలో రాళ్ళు ఉంటే కరిగిపోతాయి అంటే ఇది రణపాల. ఇది కూడా మెడిసినల్ వాల్యూ మొక్కే. దీన్ని కూడా జ్యూస్ చేసుకుని తాగుతారా? మరి ఎలా తాగుతారు, నేనైతే ఇంకా యూజ్ చేయలేదు. బట్ తెలుసు కిడ్నీలో రాళ్ళు ఉంటే వాళ్ళకి ఇద్దామని పెట్టాను. ఇది మెడిసినల్ వాల్యూ మొక్క. ఓకే, ఇది స్నేక్ ప్లాంట్. ఓకే, స్నేక్ ప్లాంట్. ఇప్పుడు ఆక్సిజన్, ఇది కూడా చాలా ఆక్సిజన్ గివింగ్ ప్లాంట్. చాలా మంది ట్రెండీగా పెంచుకుంటున్న మొక్క ఇది. అవును, ఆక్సిజన్ గివింగ్. ఇది కూడా ఆక్సిజన్ గివింగ్. ఫెర్న్ అని ఆక్సిజన్ గివింగ్ మొక్క. ఓకే, ఇది కూడా ఆక్సిజన్ గివింగే. ఇక్కడ పెట్టినవి అన్ని ఆక్సిజన్ గివింగే. 24 గంటలు ఆక్సిజన్ ఇస్తాయి ఇవి. ఇవన్నీ 24 గంటలు ఆక్సిజన్ ఇస్తాయి. గ్రౌండ్ మొత్తం చూడడానికి ఒక రోజు సరిపోదేమో, అంతా పెంచేశారు మీరు మొక్కల్ని. ఈ టీవీ వాళ్ళు 6 ఎపిసోడ్స్ చేశారు. 6 ఎపిసోడ్స్ చేశారు ఈటీవీ వాళ్ళు. గ్రేట్. ఇదేంటమ్మా, మనకి రాధాకృష్ణులకి మధ్యలో మొక్కలు పెట్టారు. రాధాకృష్ణుడు గార్డెన్ లో ఉండాలని బృందావనం అని పేరు పెట్టింది మా చుట్టాల ఆవిడ. అందు బృందావనం అని పెట్టారని నేను రాధాకృష్ణ బొమ్మ తెచ్చి పెట్టుకున్నా. మధ్యలో అంతా చుట్టూ మొక్కలు పెట్టాను. ఇది రావి చెట్టు, వేప చెట్టు, దేవుడు లక్ష్మీనారాయణుడు. రావి చెట్టు, వేప చెట్టు, లక్ష్మీనారాయణులు. మనం రోజు పూజ చేసి ఒక రౌండ్ తిరుగుతాను అనమాట. ఇదేమో ఉసిరి చెట్టు, తులసి చెట్టు. ఉసిరి తులసి ఉండి కూడా అది కూడా లక్ష్మీనారాయణులు అంటారు. సో మధ్యలో రాధాకృష్ణులకు పెట్టేటప్పుడు మీరు దేవుడికి సంబంధించిన మొక్కలను కూడా పెట్టారు. అవును, ప్రతిదానికి మీరు రిలేటివ్ గా ఏదో ఒకటి పెడుతూనే ఉన్నారు. గ్రేట్ గ్రేట్. అదే మొక్కమ్మా? ఏది? ఈ సైడ్ కి చిన్న అది క్రోటన్లే. క్రోటన్. ఊరికే అది అందానికి పెట్టాను. లుకింగ్ కూడా బాగుంది అది. అదేమో అంజీర్. అంజీర్ పిగ్ అంటారు కదా, పిగ్ అంటారు ఇంగ్లీష్ లో, తెలుగులో అంజీర్ అంటాం కదా. అవన్నీ గులాబీలు. ఇంకా మీ గార్డెన్ అయితే సరిపోవడం అసలు ఎంత టైం మనకి తీసుకుంటుందంటే వీడియోకి. అవును. ఇదేమో స్టార్ ఫ్రూట్. ఏదమ్మా ఇది? స్టార్ ఫ్రూట్. స్టార్ ఫ్రూట్. ఫ్రూట్లు వచ్చినాయి, అయిపోయినాయి. వచ్చినాయి ఇంకా వస్తున్నాయి. స్టార్ ఫ్రూట్. ఇది అడవి మామిడి అంట. ఓహో, ఇది మామిడి చెట్టా? మామిడి చెట్టు లాగా లేదు. ఒక అతను అక్కడ గచ్చిబౌలి దగ్గర
వైడనింగ్ లో రోడ్డు పోతుంది, నాకు గార్డెన్ పోతుంది, తక్కువకి ఇస్తాను మొక్కలని వీడియో పెట్టాడు. అయితే వెళ్తే తక్కువకి ఏమి ఇవ్వలేదు, అందరూ వచ్చేసారు. కానీ ఇట్లా కొంచెం రేర్ ప్లాంట్స్ ఉంటే పట్టుకొచ్చాను నేను. చూడడానికి కూడా చాలా రేర్ గా కనిపిస్తుంది. అవును, అడవి మామిడి అంట, ఇంకొంచెం పెద్దవి అవుతాయి. ఆ మామిడికాయ లాగానే తినొచ్చు అంటున్నారు. మామిడిలో అదొక రకం. మామిడిలో అదొక రకం. దానివల్ల బెనిఫిట్స్ ఏమైనా చెప్తారా, లేదంటే కామన్? బెనిఫిట్స్ ఏమున్నాయో తెలియదు కానీ మామిడి లాగానే పుల్లగా ఉంది, చూసాను. తిన్నారా ఆల్రెడీ? ఇది మామిడి చెట్టే, చాలా రకాల మామిడిలు వేసాను, కొన్ని వస్తున్నాయి. ఇది చిన్న ఉసిరి చెట్టు, ఇది స్ట్రాబెర్రీ జామ. స్ట్రాబెర్రీ లాగా ఉంటది, ఎర్రగా చిన్నగా ఉంటది, స్ట్రాబెర్రీ జామ అంటారు దీన్ని. బాగానే కాస్తుంది. ఇది యాపిల్ చెట్టు అని ఇచ్చింది ఒక ఆవిడ, కానీ కాయలు రాలేదు. యాపిల్ కాదు. యాపిల్ చెట్టు అని ఇచ్చారు, బట్ యాపిల్ చెట్టు కాదు. అంటే మీకు ఇంకా తెలియదు కాయలు కాసిందో లేదో. ఇది ప్యాషన్ ఫ్రూట్, కాయలు కాసింది. ఇది ఇప్పుడు మొత్తం ఆకులు రాలిపోయినాయి. ఇప్పుడు వసంతకాలం కదా, వస్తే ఇప్పుడు గ్రీష్మ ఋతువు ఆకులు రాలిపోతాయి. అవును, ఇప్పుడు వసంత ఋతువు వస్తే మళ్ళీ చిగురిస్తాయి. దానిమ్మకాయలు అయ్యామా? వస్తాయి. వస్తాయి. ఇక్కడ ప్రతిదీ మీకు వాల్యుబుల్, ప్రతిదీ కాయలు కాస్తుంది. అవును, ఓకే, వస్తాయి, అన్ని వస్తాయి. మీకు ఇంట్రెస్ట్ ఎందుకు పుట్టిందమ్మా, ఇన్ని రకాల మొక్కల్ని పెంచాలని ఇంట్రెస్ట్ ఎలా పుట్టింది? నేను కోనసీమ కొబ్బరి తోటలో పుట్టి పెరిగాను కదా. ఓకే, కోనసీమ కొబ్బరి తోటలో పుట్టి పెరిగారు కనుక మీకు మొక్కలంటే ఇష్టం. తోటలు ఆ వాతావరణంలో బాగా పెరిగారు. అవును, అక్కడ ఏ గింజ పట్టుకు దొరికితే ఆ గింజ పట్టుకెళ్ళి మొదలు నాటేస్తారు. మొక్క మొలాల్సిందే, కాయాల్సిందే. మా అమ్మ చెప్పేది బాగా, ఏదైనా పెట్టేస్తుంది, కాయలు వచ్చేస్తాయి పాప అనేది. ఓకే, ఒక విత్తనం మీ చేతితో నాటితే అది మొక్క మొలవలసిందే. అదే అందరూ అంటారు, మీ చెయ్యి మంచిది, మీ గార్డెన్ అందుకనే బాగుందండి. చెయ్యి మంచిదంటే వాటికి మంచి పోషణ ఇస్తే ఆటోమేటిక్ గా బాగా వస్తాయి. పోషణ ఇస్తాను నేను. ఈ ములగ చెట్లు ఆ ములగ ఆకు కోసం పెట్టాను. కాయలు ఇవి చూడండి, ఎంత చిన్న చెట్లు, అంత చిన్న చెట్లు ఆకు కోసం పెట్టారంట. బట్ కాయలు చూడండి ఎంత పొడుగ్గా, ఎంత మంచిగా ఉన్నాయో. నేను ఆకు కోసం పెట్టాను, అవి కాయలు వచ్చేస్తాయి. ఆకు కోసుకుంటాను. మునగ ఆకు దేనికమ్మా? మునగాకు మంచిది, చాలా మెడిసినల్ వాల్యూ. విటమిన్ ఏ వస్తుంది అంట, కాల్షియం ఉంటుంది, ఇంకా విటమిన్ B6. ఇప్పుడు ఈ మునగాకు మీద అమెరికా వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి మునగాకు తినడం చాలా మంచిది అని చెప్తున్నారు. ఓకే, అందరూ పొడి చేసుకుని పెట్టుకుని కూరల్లో వేసుకుంటున్నారు. అదే ఇంతకు ముందు మా అమ్మ దగ్గర నుంచి, మా అమ్మ వాళ్ళకి ఏం తెలుసు, అవన్నీ ఏం తెలియవు కదా. వాళ్ళు కందిపప్పులో వేసి ఆషాఢ మాసం మునగాకు తప్పకుండా తినాలి అని, ఆషాఢ మాసంలో మునగాకు, తెలగపిండి, మునగాకు, శనగపప్పు, కందిపప్పు, కనీసం ఆ ఆషాఢ మాసం 30 రోజుల్లో ఒక 10 రోజులైనా మునగాకు పెట్టేవారు. అప్పుడు వాళ్ళకి ఇందులో విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఏం తెలీదు. అయినా కూడా ఆ రోజు మంచిది అని పెద్దవాళ్ళు చెప్తే వాళ్ళు పాటించడం అనమాట. ఇప్పుడేమో టెక్నాలజీ పెరిగిపోయి ఇందులో ఏ విటమిన్ ఉంటుంది, బి విటమిన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అన్నీ చెప్తున్నారు అనమాట. అప్పుడు తినని వాళ్ళు ఇప్పుడు తింటున్నారు. మేము చిన్నప్పటి నుంచి తిన్నాం. ఇది బత్తాయి. ఇది నిమ్మ చెట్టు అనుకున్నాను. బత్తాయి కాయలు బాగున్నాయి. ఇది పంప్రమనస కాయలు అన్ని కోసేసాను. మళ్ళీ పూత వచ్చింది కానీ ఎందుకో నిలవలేదు. పూత వచ్చినప్పుడు నీళ్లు తక్కువ పోయాలి. మా వాచ్మెన్ నీళ్ళు నిండా పోసేసాడు, పూత అంతా రాలిపోయింది. ఇంకా మళ్ళీ పూత వచ్చి కాయ నిలవాలి. సో దీనికి నీరు తక్కువ, పూత వచ్చినప్పుడు నీళ్ళు తక్కువ పెట్టాలి. ఇది ఆల్ టైమ్ మ్యాంగో అని, ఎప్పుడైనా కాస్తుంది. ఎనీ టైం మ్యాంగో, 2 సీజన్లో కాస్తుంది. ఇది రెడ్ నిమ్మ అని, నిమ్మ రెడ్ గా ఉంటది లోపల. కోసేసాను కాయలు. దీని మెడిసినల్ వాల్యూ కూడా రెడ్ నిమ్మ లోపల రెడ్ గా ఉంటది. ఇప్పుడు మామూలుగా నిమ్మకాయ రసం తాగితే జలుబు వచ్చేది నాకు, ఈ రసం తాగితే జలుబు వచ్చింది పోతుంది. ఓకే,
అని నాకు తెలీదు. ఒకసారి తాగితే ముక్కు కారేది తగ్గిపోయింది. అరే ఇది వాల్యూస్ భలే ఉన్నాయి అని మొత్తం కోసి నేనే వాడాను, లేకపోతే అందరికి పనిచేస్తాను. సరే ఇది మాత్రం నేనే వాడాను. ఓకే, దానివల్ల ఉపయోగం బాగుంది కనుక. చాలా బాగుంది. నేరేడు చెట్టు, నేరేడు చెట్టు, మినీ నేరేడు చెట్టు, నల్ల నేరేడు అంట. నేరేడు పళ్ళు వస్తాయి కదా, అవునవును, అవి బాగా కాస్తుంది, ఫుల్ కాస్తుంది. ఎదుగు పూత వచ్చింది కదా, అవి చాలా పూత. ఇది ఇంకా పెద్దది అవుతుందమ్మా? ఇంతేనా చెట్టు? ఇంతే ఉంటది అనుకుంటా. ఇంతే అనుకుంటా. మినీ మినీ అంటే అంటే ఇంకా కుండీ కనుక ఇంతకన్నా పెద్దది అవ్వదు. అవును. అటు సైడ్ చూసుకుంటే సపోటా చెట్లు అన్ని ఉన్నట్టుగా ఉన్నాయి. మామిడి చెట్టు చూడండి, మామిడి చెట్టు చూడండి, మామిడి కాయలు కూడా వచ్చాయి ఇక్కడ. అటు సైడ్ చూసుకుంటే ఇంకో మామిడి చెట్టు చూసాను, చాలా పెద్ద కాయలు కూడా ఉన్నాయి. అవును. ఇగో చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయంటే మామిడికాయలు. ఇవి ఊరగాయ పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి, అంత పెద్ద సైజులో ఉన్నాయి. ఇదేం చెప్పమ్మా? ఇది చీమరాకాయ అంటాను చూడండి, పెద్దవి ఉంటాయి, అది చాలా తీయగా ఉంటాయి. ఓకే, ఇగో ఇప్పుడు అవుతున్నాయి, బట్ పెద్ద క్వాంటిటీ తక్కువ పెట్టారు అనుకుంటా. లేదు, ఇంకా పెరగాలి అంతే. పెట్టాల్సిన వాటికి పెట్టాడు అతను, వద్దన్న వాటర్ పెట్టాలి, ఫుల్ పెట్టాలి. చాలా పెద్దగా ఉంది ఇక్కడ ఈ సైజులో, ఇంకా పెద్దవి అవుతాయి, నిండా వాటర్ పెట్టాలి. ఇది ఆర్చిడ్ అంటారు, కొమ్మలు బాగా వస్తాయి. ఏం వేయక్కర్లేదు దీనికి, ఇందులో ఇది గాలి పీల్చుకునే పెరుగుతుంది అన్నమాట, బాగా వస్తాయి. కానీ పూలు మంచి సువాసన కలిగి ఉంటాయమ్మా? కొంచెం వాసన ఉంటాయి కానీ చూడడానికి అందంగా ఉంటాయి, లుకింగ్ బాగుంటాయి. గుడ్. గిన్నె మాలతి అమ్మ, చాలా మంచి వాసన. గిన్నె మాలతి అమ్మ? గిన్నె మాలతి, గిన్నెలాగా ఉంటాయి పువ్వులు. ఓకే, ఓ ఇవి చూడడానికి గిన్నెలాగా ఉంటాయని గిన్నె మాలతి అంటారు. ఇవి చూడడానికి గిన్నెలా ఉంటాయని గిన్నె మాలతి అంటారంట. వావ్, స్మెల్ కూడా చాలా బాగుంది. బాగుంటది, రాత్రి బయటకు వచ్చే వాటికి మంచి వాసన వస్తుంది. స్మెల్ అయితే చాలా బాగుంది. దీన్ని గిన్నె మాలతి అంటారంట, ఎందుకంటే ఇది గిన్నె షేప్ లో ఉంటది కనుక గిన్నె మాలతి అంటారు. ఇదమ్మా? ఇది యాలక చెట్టు. యాలక చెట్టు, యాలక. ఇదేమో ఆల్ స్పైసీ. ఆల్ స్పైసీ బిర్యానీ ఆకు. మంచి అన్ని ఫ్లేవర్స్ వస్తాయి ఇందులో, అన్ని ఫ్లేవర్స్ వస్తాయి. దీనికి మనం అసలు బిర్యానీకి మసాలా వేసుకోక్కర్లేదు, ఇవి 4 ఆకులు వేసుకుంటే చాలు. వావ్, నిజం, అన్ని రకాల ఫ్లేవర్స్ ఒక్కసారి వచ్చినట్టు ఉన్నాయి. అవును, నైస్. ఆల్ స్పైసీ అంటారు. ఇదేంటమ్మా? ఓయో మొక్క. ఓయో మొక్క. దీనికి మొత్తం ఫ్లవర్స్ ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఓకే, ఫ్లవర్స్ ఎలా ఉంటాయి? రెడ్ కలర్ లో? వైటేనా? అన్నం తినగానే ఒక ఆకు తింటే మొత్తం డైజెస్ట్ అయిపోతుంది అన్నం. తినండి, వాము వాసన వస్తుంది. అన్నం తినగానే ఒక ఆకు తింటే చాలు. ఒక ఆకు తింటే చాలు. ఇందుగా దీనికి వాము వస్తుంది అనుకుంటా, ఇప్పుడే వచ్చింది వాము. ఇది వాము కంటాం, వాము వాసన వస్తుంది కదా. మొత్తం ఫ్లేవర్ అయిపోయింది, వామ్ ఫ్లేవర్ మొత్తం.